వెల్కమ్ టు టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిసెట్ 2026 వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ప్రశ్న ఇది. నిన్నటి దినాన మన టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ 2026 వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, పేమెంట్ ఎలా చేయాలి, ఇదంతా కూడా క్లియర్గా వీడియో చేయడం జరిగింది. అయితే ఆ వీడియోలో కొంతమంది కామెంట్ సెక్షన్లో అడిగారు, సార్ మేము కేవలం ఒక కాలేజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలిగాము, ఎక్కువ సెలెక్ట్ చేసుకోలేకపోయాం, కారణం ఏంటి అని. సో దానికి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రశ్న చూడండి, ఏపీ డిసెట్ 2026 వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ అయింది, కారణం ఏమిటి? సో దానికి జవాబు ఏంటంటే, ఇది పూర్తిగా ఒక టెక్నికల్ పరమైన ఇష్యూ అనమాట. నిన్న జూలై 14న ఏపీ డిసెట్ 2026 వెబ్ ఆప్షన్స్ యాక్టివేట్ అయినప్పుడు కొంత సమయం వరకు సింగిల్ ఆప్షన్ మాత్రమే ఉన్నింది. అలా కాకుండా కూడా మనం సెలెక్ట్ చేసుకున్న జిల్లాల కంటే తక్కువ ఆప్షన్స్ చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 జిల్లాలు సెలెక్ట్ చేసుకుంటే 6 జిల్లాలకే చూపించింది. ఇలా కొంత టెక్నికల్ ఇష్యూ ఎదురైంది. అయితే సాయంత్రం సమయానికి మనం ఎన్ని జిల్లాలు సెలెక్ట్ చేసుకుంటే అన్ని జిల్లాలు ఆప్షన్స్ యాక్టివేట్ అయి ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మొదట్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వారికి ఒకవేళ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. అది కూడా మరి డ్యామ్ షూర్గా చెప్పలేము, ఖచ్చితంగానే మాత్రం చెప్పలేను. ఫ్రెండ్స్, మీకు మన వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి ఏపీ డిసెట్ 2026 వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి సంబంధించి లేదా వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి దాని ప్రాసెస్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, నేను వాటిని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మన టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.